నమస్తే అండి. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2021 మార్చి 2026 శనివారం నాటి చంద్రుడు రేవతి 4వ పాదం నుంచి మీనరాశిలో, అశ్విని 1, 2, 3 పాదాల వరకు కూడా మేషరాశి వరకు సంచరిస్తాడు. ఈ మార్పు మీనరాశి నుంచి మేషరాశిలోకి చంద్రుని ప్రవేశాన్ని గండాంతర స్థితిగా సూచిస్తుంది శాస్త్రం. ఇది కొత్త ప్రారంభాలకు మరియు సాహసోపేతమైన నిర్ణయాలకు కూడా అనుకూలమైన సమయమే అయితే చెప్పచ్చు. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఫలితాలు ఇందులో చెప్పుకుందాము. పరిహారాలు కూడా సాధారణ పరిహారాలు కూడా తెలుసుకుందాము. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగకరం. మరో నలుగురికి ఈ వీడియో చేరుతుంది యూట్యూబ్ నామ్స్ ప్రకారంగా అనేది సూచించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రేక్షకులు వీక్షించిన తర్వాత లైక్ని మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. ధన్యవాదములు. ముందుగా మేషరాశి అనుసరించి చంద్రుడు 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే చంద్రుడు ఈ ఎక్కువ భాగం మేషరాశిలోనే సంచరిస్తాడు. అశ్విని మీద 1, 2, 3 పాదాల నుంచి 4కి మారే అంతవరకు కూడా. అయితే ఉత్సాహం పెరుగుతుందని చెప్పచ్చు వీరికి. ఈరోజు వృత్తిలో కొత్త బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశాలు కల్పిస్తుంది. మరియు ఆర్థికంగా లాభదాయకమైన సమయం కూడా సూచిస్తుంది. ఈ విధమైన మంచి ఫలితాలే మేషరాశి వారికి ఉన్నాయి అనేది చెప్పవచ్చు. ఇక వృషభ రాశిని అనుసరించి 11లో మొదలై ఈ సంచారం 12లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పనుల్లో కొత్త శ్రమ, అలసట ఉండవచ్చు ఈ వృషభ రాశి వారికి. ఈరోజు అనవసర చర్చలకు దూరంగా ఉండటం కూడా చాలా మంచిది ఈరోజు ఈ వృషభ రాశి వారికి. ఇక స్థిరాస్తి రంగం వారికి అయితే కనుక సానుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఇది ఈ విధమైన మిశ్రమ ఫలితాలే వృషభ రాశి వారికి ఉంటాయి. తదుపరి మిథున రాశిని అనుసరించి చంద్రుడు 10 నుంచి మొదలయ్యి 11వ స్థానంలో ఎక్కువగా సంచరించడం జరుగుతుంది. ఇది మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట సమయంగా సూచించవచ్చు. ఆదాయం అయితే బాగానే ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలకు ప్రయత్నించే వారి ఫలితాలు కూడా మంచి సఫలీకృత ఉంటుంది ఈరోజు అనేది చెప్పటం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి 9లో సంచారం మొదలై 10 వరకు 10లో బాగా ఎక్కువగా సంచరిస్తాడు ఈరోజు. కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనే చెప్పచ్చు. కుటుంబ సభ్యుల సహకార సపోర్టు లభిస్తాయి వీరికి ఈరోజు ఏ నిర్ణయాలకైనా కానీ. వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగంలో ఉన్నవారికి కూడా పదోన్నతికి ఎక్కువ అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు. గోచారంలో దోహదం చేస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి బాగుంది, ఆర్థిక పరిస్థితికి కూడా బాగుంది అనేది చెప్పచ్చు కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశిని అనుసరించి ఈ అష్టమంలో చంద్ర సంచారం మొదలయ్యి 9లో భాగ్యస్థానంలో ఎక్కువ సంచరించడం జరుగుతుంది ఈరోజు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలు కొద్దిపాటి ఆశాజనకంగా ఉంటాయి ఇదివరకు నిన్నటి మీద అనేది చెప్పచ్చు. ఇక వీరికి సింహరాశి వారికి కోపం తగ్గించుకోవడం చాలా అవసరం అనేది సూచించడం జరుగుతుంది. ఇక దూర ప్రయాణాలు అయితే బాగానే కలిసి వస్తాయి ఈరోజు అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు సింహరాశి వారికి ఉన్నాయి. తదుపరి కన్యారాశిని అనుసరించి చంద్రుడు 7లో మొదలై 8లో ఎక్కువగా అష్టమంలో సంచరిస్తాడు. కాబట్టి ఇందులో వృత్తిలో అధికారుల ఒత్తిడి ఉండవచ్చు ఈరోజు వీరికి. కన్యారాశి వారికి ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. అట్లాగే మిత్రుల ద్వారా ముఖ్యమైన సమాచారం కూడా అందుకునే అవకాశాలు ఈరోజు గోచారంలో సూచిస్తున్నాయి. ఈ విధమైన ఫలితాలు కన్యారాశి వారికి ఉంటాయి. వృత్తిలో ఓర్పుగా ఉండండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తుల్లో ఏదైనా సరే వృత్తి ఉన్నవాళ్ళు. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు 6లో మొదలై 7లో ఎక్కువగా సంచరించడం జరుగుతుంది. అయితే తులారాశుల వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు. పట్టిందల్లా బంగారం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఈరోజు చేపట్టిన పనులకి మంచి అనుకూలతలు వస్తాయి. కాబట్టి
మీరు సంకల్ప బలంతో ఈరోజు ఏ పని మొదలు పెట్టుకున్నా కొంచెం ప్రతిఫలాలు బాగుంటాయి అనేది సూచించవచ్చు. అప్రయత్న ధనలాభాలు కూడా అవకాశం ఉంది. అంటే వీరు ఏ ప్రయత్నం చేయకపోయినా కానీ ధనలాభాలు కలిసి వచ్చే యోగం కూడా కొన్ని గోచారంలో సూచిస్తుంది. ఇక ఈ విధంగా తులారాశి వారికి బాగుంది అనేది చెప్పచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారికి 5లో సంచారం మొదలై 6లో ఎక్కువగా సంచరించడం జరుగుతుంది. అయితే జీవిత భాగస్వామి మద్దతుతో ఆనందంగా గడుపుతారు. అంటే 7వ స్థానాధిపతి శుక్రుడు పంచమంలో సంచరించడం వల్ల వీరికి మంచి అనుకూలతలు, ఆనందంగా ఉంటారు భార్యతో. వృత్తిలో పనుల పట్ల అయితే ఎక్కువగా శ్రద్ధ పెంచాలి వీరు ఈరోజు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా వహించాలి. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఇప్పుడు చెప్పిన జాబులో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ తగు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఇక తదుపరి ధనస్సు రాశిని అనుసరించి చంద్రుడు 4లో మొదలయ్యి 5లో పంచమంలో ఎక్కువగా సంచరించడం జరుగుతుంది కదా. అయితే వీరికి మనశ్శాంతి అనేది లభిస్తుంది. 5లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. 7లో గురు సంచారం కూడా కనిపిస్తుంది. నిరుద్యోగులకైతే కనుక కొత్త అవకాశాలు దక్కుతాయి. 6లో చంద్ర సంచారానికి 4లో చంద్ర సంచారం మొదలయ్యి 5లో చంద్ర సంచారానికి అనేది చెప్పచ్చు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధనుసు రాశి వారికి. ఇక మకర రాశిని అనుసరించి 3లో సంచారం మొదలయ్యి 4లో ఎక్కువగా సంచరించడం జరుగుతుంది ఈరోజు. అయితే ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. 3లో మొదలవుతుంది కాబట్టి ధైర్యం, సాహసం, ఆత్మవిశ్వాసం. ఇక పెండింగ్లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి ఈరోజు ఎక్కువగా. ఆర్థికంగా బలం చేకూరుతుంది కూడా అనేది సూచిస్తుంది. మకర రాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి, బాగానే ఉంది. కుంభరాశిని అనుసరించి 2లో సంచారం మొదలయ్యి 3లో ఎక్కువగా సంచరించడం జరుగుతుంది అశ్విని మీద. అయితే ఆదాయానికైతే ఈ కుంభరాశి వారికి లోటు ఉండదు అనేది సూచించవచ్చు. ఇక బంధువులతో వివాదాలు ఎక్కువగా ఉన్నవారు పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది ఈరోజు. కొత్త వాహనాలు లేదా గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధమైన అనుకూలతలు కుంభరాశి వారికి ఈరోజు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కొద్దిపాటి వివాదాలు ఉన్నవారు వారికి ఈరోజు వారిని పలకరించటాలు కానీ వారి విషయాలకి కానీ కొంచెం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక మీనరాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం మొదలయ్యి ద్వితీయంలో ఎక్కువగా సంచరించడం జరుగుతుంది. సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసుకోగలుగుతారు ఈ మీనరాశి వారు ఈరోజు. అంటే వీరు ఏదన్నా అనుకున్నది ఈ పని చేయాలి అని అనుకుంటే ఈరోజు ఆ పని చేసుకోగలుగుతారు. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. 6 రాశ్యాధిపతి రవి రాశిలోనే సంచరిస్తున్నాడు. అది అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులను ఎక్కువగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈ మీన రాశి వారు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీన రాశి వారికి. ఇక ముఖ్య ప్రమాదాలు, సూచనలు అంటే గనక చంద్రుడి సంచారం గండాంతర సంచారంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి మార్పుడు సంధి ఈ రాశి మూలంగా దీనివల్ల గండాంతర సంచారం వల్ల ప్రయాణాల్లో వేగ నియంత్రణ అవసరం. వేగంగా ప్రయాణం చేయడాలు, డ్రైవింగ్ చేయడాలు ఇవన్నీ కూడా చాలా అవసరం. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహన చోదకులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. వాహనదారులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ముఖ్య సూచనగా సూచించడం జరుగుతుంది. ఇది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా క్లుప్తంగా చెప్పుకోవటం జరిగింది. ఒక్కరోజు అంచనాలే కాబట్టి ముఖ్యమైన విషయాలే చర్చించడం జరిగింది. A to Z చర్చించలేదు. ఇది ఎవరికైతే ఈ విషయాల్లో అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయో వారికి మాత్రమే ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉంటాయి. అది జన్మ జాతకం నుండి దిశ నడుస్తున్న వారికి. ఇది కేవలం గోచార ఫలితాలు. అయితే సాధారణ పరిహారాలు ప్రతికూలతలకి చంద్రుని ప్రశాంతత కోసం ఈరోజు శివునికి అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం అనేది సూచిస్తుంది. నల్ల నువ్వులు లేదా మినుములను దానం చేయడం వల్ల దోషాలు ఉన్నవారు
తొలుగుతాయి. ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ రవి ఈ సంచారాలు కానీ, ఏదైనా సరే ఈ రాశి పరివర్తన చెందేటప్పుడు నక్షత్రం గండాంతర ప్రమాదాలకు కానీ ఏదైనా సరే ఈ దోషాలు తొలగటానికి నల్ల నువ్వులు లేదా మినుములను దానం చేయడం వల్ల కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గించుకోవచ్చు అనేది అనుభవజ్ఞుల సమాచారం. ఇక శనివారం కావున హనుమాన్ చాలీసా పఠించడం చాలా శుభప్రదం. అన్ని విధాల ఆరోగ్య విషయాలకి, ప్రమాద విషయాలకి, ప్రతికూలతలకి కూడా రక్షణగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ ద్వాదశ రాశుల వారికి ఈరోజు ముఖ్యమైన సూచనలు పరిగణలోకి తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ సర్వసాధారణ ఫలితాలు, పరిహారాలని చేసుకుంటూ ముందుకు ఉంటారని, సర్వే జనం సుఖినో భవంతు అనే ముగిస్తం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.